ఈ కోడి సరస్సులో 5 కప్పలు ఉన్నాయంట. అందులో 4 కప్పలు అనుకున్నాయంట మనం జంప్ చేసేద్దాం అనుకున్నాయంట. అడిగినటువంటి ఆయన ఇంకెన్ని కప్పలు మిగులుతాయంటే 5లో 4 జంప్ చేస్తే ఎన్ని ఉంటాయి అని మీరు అనుకున్నారు కదా. అనుకున్నాయి కానీ జంప్ చేయలేదు. అవి జంప్ చేద్దాం అనుకున్నాయంట కానీ జంప్ చేయలేదు. అక్కడే ఉన్నాయి. 5 ఉన్నాయి అక్కడ. చాలాసార్లు మనం ఏమనుకుంటాం, ప్రసంగాలు విన్నాక 3 నెలలు అయిపోయింది, నిజంగా నేను బైబిల్ చదవలేదు, ఈ రోజు ఇంటికి వెళ్ళి బైబిల్ చదివేస్తాను, ప్రార్థన చేసేస్తాను, ఎవరు పిలిచిన నేను పలకను అనుకుంటాం. కానీ అక్కడే ఉంటాను నువ్వు. అలాగే జరుగుతుంది మన జీవితాల్లో. అందుకే క్రైస్తవులు బలహీనులుగా ఉంటున్నారు. అసలైన సత్యం ఎరిగిన మనము నా కుటుంబం కొరకు ప్రార్థన చేద్దాం, రక్షణ నా భర్త, రక్షణ నా భార్య, రక్షణ నా కుమారుడు కూతురు, బాగోలేనటువంటి మా కుటుంబ పరిస్థితి కొరకు ప్రార్థన చేద్దాము అని ఒక తీర్మానం ఉందా అనుకుంటాం. అక్కడే ఉంటాం మనం కప్పల్లాగా.